అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 9వ మహాసభలను జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు చెల్లించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఐసిడిఎస్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆకలి, పేదరికం పెరుగుతున్న తరుణంలో ఐసిడిఎస్ ను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు నిధుల కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్, నాయకులు మల్లేష్, బొజ్జ ఆసన్న, వెంకటమ్మ, సునీత, రత్నమాల, సుభద్ర, మధునిక, మంజుల తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు రాసిన వేదిక మీదకి అలంకరించవలసిన కోరుతున్నాను. అలాగే కోరుతున్నాను. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐసిడిఎస్ ఏర్పడి 45 సంవత్సరాలు దాటింది. 45 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ పనిచేస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నా నేటికి పర్మనెంట్ చేయలేదు. కనీస వేతనం లేదు, పెన్షన్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఏ చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. ఈ విధానాన్ని విరమించుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.